గత 5 సంవత్సరాలుగా ఈ డైరీలకు సంబంధించి అన్ని సంఘాలు డైరీలు ఆవిష్కరించుకుంటూ వస్తున్నాయి. కానీ ఈ రోజు సుందర కేంద్రంలో పొరకల తల్లుల సాక్షిగా ఈ డైరీ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఆహ్వానం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం రాబోతుందన్న విషయాన్ని పెద్దలు ప్రకటిస్తారు. ఇదే చీపురు కట్ట ఈ పొరకల తల్లి చేతిలో ఉన్నటువంటి చీపురే దేశ రాజకీయాల్లో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీగా ఒక సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అగ్రవర్ణ ఆధిపత్యాన్ని చీపిరితో ఊడవటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అందజేయడం కోసం రేపు రాబోయే తెలంగాణ ఎవరి తెలంగాణ, రేపు వచ్చే తెలంగాణలో ఎవరు ఏళ్తారనేటువంటి విషయం కూడా ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. అమ్మా, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని మీ యొక్క పొరకలతోటి ఊడ్చినటువంటి తల్లులు రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ఊడ్చి పారేయడానికే ఈ సభలు ఇవన్నీ కూడా వేదికలుగా ఉపయోగపడాలి. అందుకే 1000 మంది ఇప్పుడు తల్లి ఒక తల్లి ఏడ్చుకుంటూ వేదిక మీదకి వచ్చింది. 1000 మంది తల్లుల యొక్క గర్భశోకం నుంచి రాబోయే తెలంగాణ ఒక దళిత బహుజన అట్టడుగు వర్గాలకు సంబంధించిన తెలంగాణ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందుకు మనమ తిప్పనటువంటి మా తిప్పర్తి యాదమ్మ చేస్తున్నటువంటి డైరీకి ఈ నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా మట్టి వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఇట్లాంటి తెలంగాణ కావాలి రేపు రాబోయే తెలంగాణ. ఆ తెలంగాణ కోసమే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ తల్లుల యొక్క ఆశల్ని నెరవేర్చేటువంటి తెలంగాణ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాదన్నకు ఉద్యమం తెలియజేస్తూ జై తెలంగాణ.